నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం హై ప్రోటీన్, కాల్షియం, ఐరన్, ఫైబర్ ఉన్న ఒక లడ్డు చూపించబోతున్నాను గైస్. ఇది అందరూ ప్రతి ఒక్క రోజు తినవలసిన లడ్డు. ఈ లడ్డూని షుగర్ పేషెంట్లతో సహా ప్రతి ఒక్కరూ తినచ్చు, అన్ని ఏజ్ల వాళ్ళు కూడా తినచ్చు. ఇది అంత హెల్త్కి మంచిది గైస్. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్, అప్పుడే మీకు బాగా అర్థమయ్యేది. ఇది హెల్త్కి మంచిదే కాకుండా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది గైస్, అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి 1.5 కప్పుల వేరుశనగపప్పు తీసుకొని లో ఫ్లేమ్లో మనం వేపుకోవాలి. లో ఫ్లేమ్లో వేపుకోవడం వల్ల గింజల లోపల వరకు వేగి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా అన్నీ వేగిన తర్వాత దీనిలను పక్కకు తీసుకోవాలి. దీనిని పక్కకు తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోనే మనము ఎంత వేరుశనగపప్పు తీసుకున్నామో దాంట్లో సగం, అవి 1.5 కప్పు కదా, 3/4 కప్పు 3/4 కప్పు నల్ల నువ్వులు తీసుకోవాలి గైస్. ఇక్కడ నేను తెల్ల నువ్వులు తీసుకోవడం లేదు, నల్ల నువ్వులు తీసుకుంటున్నాను. తెల్ల నువ్వుల కంటే ఈ నల్ల నువ్వుల్లో చాలా ప్రయోజనాలు ఉంటాయి. దీంట్లో కాల్షియము, మెగ్నీషియము పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల బోన్స్ దృఢంగా ఉండడమే కాకుండా మానసిక ఒత్తిడి తగ్గి మనకి ప్రశాంతత చేకూరుతుంది. అందుకే వీటిని తీసుకుంటున్నాను. ఇవి తొందరగా వేగిపోతాయి గైస్. నువ్వులు అనేటివి వేరుశనగపప్పుకు మాత్రం టైం పడుతుంది, 15 నుంచి 20 నిమిషాలు. ఇవి ఒక 10 నిమిషాల లోపల వేగిపోతాయి. ఇవి వేగిన తర్వాత పక్క తీసుకొని మనం ఎన్ని నువ్వులు తీసుకున్నామో దాంట్లో సగం అవిసె గింజలు తీసుకోవాలి. వేరుశనగపప్పులో సగం నువ్వులు, నువ్వులలో సగం అవిసె గింజలు. 1 కప్పు, మీకు అందరికీ ఈజీగా అర్థం కావాలంటే 1 కప్పు వేరుశనగపప్పు తీసుకున్నామంటే 1/2 కప్పు నల్ల నువ్వులు, 1/4 కప్పు అవిసె గింజలు తీసుకొని లో ఫ్లేమ్లో అన్నిటినీ వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత వేరుశనగపప్పుకు పొట్టు తీసుకొని ఇట్లా రెడీ చేసుకోవాలి. వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. అలాగే ముందుగా వేపుకున్న నల్ల నువ్వులు, అలాగే అవిసె గింజలు కూడా అన్నీ ఒకేసారి వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. మరి మెత్తగా వేసుకోకూడదు, ఫస్ట్ ఇప్పుడు బరకగా వేసుకోవాలి. వేరుశనగపప్పును తీసుకోవడం వల్ల మనకి జీవక్రియ పెరుగుతుంది, అలాగే గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా తగ్గిపోతాయి. అలాగే ఈ అవిసె గింజల్ని తీసుకోవడం వల్ల హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది, కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. వెయిట్ లాస్కు చాలా మంచిది ఈ అవిసె గింజలు అనేటివి, వెయిట్ లాస్ కావాలి అనుకునే వాళ్ళకి. ఇలా బరకగా వేసుకున్న తర్వాత దీంట్లోకి నేను 20 ఖర్జూరాలు విత్తనాలు తీసేసుకొని వేసుకుంటున్నాను. చూడండి గేస్, ఖర్జూరం మనం బెల్లం వాడడం లేదు, షుగర్ వాడడం లేదు, ఏది వేయట్లేదు, తేనె కూడా వాడడం లేదు. దీంట్లోకి ఖర్జూరం వేస్తున్నాం. దీంట్లో ఉన్నవన్నీ హెల్త్కు చాలా మంచి చేసేటివి. చూడండి గేస్, నాకు ఇది మిక్సీ జారు ఎక్కువైనట్లుంటే నేను 2 సార్లు మిక్సీకి వేసుకున్నాను తీసుకొని. ఇలా మెత్తగా, వీలైనంత మెత్తగా మనము మిక్సీకి వేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఖర్జూరంలో కూడా ఐరన్, కాల్షియము, ఫైబరు, పొటాషియం, మెగ్నీషియం, అలాగే విటమిన్ B6 పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రక్తహీనత ఉండే వాళ్ళకి చాలా మంచిది ఇది. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి వేసేసుకొని మనము ఉండలు చేసేసుకోవాలి బాల్స్ లాగా. నేను అలాగే కొన్ని పొట్టు తీసుకున్న వేపుకున్న వేరుశనగపప్పు పక్కన పెట్టేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ వేని ఇట్లా వేసుకొని ఇవన్నీ కలుపుకొని ఉండలు కట్టేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన హెల్దీ లడ్డు రెడీ గైస్. మనం ఇప్పుడు బాల్స్ చేసుకుందాము. మనం దీంట్లోకి నీళ్ళు వాడడంలే, నెయ్యి ఆయిల్ ఏవి వాడడం లేదు. మనం నువ్వులు అవన్నీ వేసాం కాబట్టి వేరుశనగపప్పు మనకు ఉండలు ఈజీగా వచ్చేస్తాయి. ఇలా చేసేసుకోవాలి గైస్, అంతే గైస్. ఇవి మాత్రము ఎదిగే పిల్లలకి, అలాగే ఆడవాళ్ళకి, ముసలి వాళ్ళకి, ఎవ్వరికి, అందరికీ, ప్రతి ఒక్కరికి మంచిది గైస్. అందరు రోజు తప్పకుండా ఒకే ఒక్కటి చాలు మనకి. ఇంకా మనకు హాస్పిటల్స్తో కూడా పని ఉండదు గైస్.
అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చూడండి గైస్ ఎంతో సులభంగా చేసుకోవచ్చు. ఇవి నెలకు పైగానే మనకి నిల్వ కూడా ఉంటాయి. ఇలా బాల్స్ అన్నీ చేసుకొని ఒక 8 బాక్స్లో పెట్టేసుకుంటే మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే మన హెల్దీ లడ్డు రెడీ గైస్. ఇలా ఈ లడ్డూలను ఒక 8 బాక్స్లో పెట్టేసుకుంటే మనము నెల రోజులు తినొచ్చు గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ అండ్ గంట నల్ల పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్ బాయ్.